గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఏ రంగు వస్త్రం ధరించాలో ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంలో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాశర్వతుల్లో ఈమె మధ్య వ్యక్తి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అలాగే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఈ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఈరోజు ఏ రంగు వస్త్రం ధరించాలి? ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర కరువులతో, గులాబీలతో అమ్మను పూజించాలి. ప్రసాదం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలను సమర్పించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుంచి మహాలక్ష్మీదేవి తోడుగా ఉంటుంది. ఆమె నిత్యసాయిని. లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్టి ఆదిలోని దేవి సృష్టిని పాలించడానికి విష్ణువునకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి భృగువు నుండి వేరు కావటం వలన విష్ణువుకు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువుకు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువుకు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుకే లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాటితో చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రంలో నుండి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయ్యింది. ఆమెతో పాటు జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడు అయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువుకు భార్యగా చేసుకున్నారు. విష్ణువు శక్తికి, మాయకు లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో హంస అని కూడా చెబుతారు.
దేవీ మహాత్మ్యంలో శ్రీ మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడుతుంది. ఆమె అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతారమిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవి తోడై ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి పేర్లు తెలుసుకుందాం. చాలామంది దేవతలాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువ లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యనాసాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రామ, ఇందిర. లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ, ధన కుంభంతోనూ, పద్మాసనంగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషితులైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. ఈ విధంగా దసరా రోజుని 6వ రోజుని లక్ష్మీదేవి పూజించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని